దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘాలను గురించిన ఈ ఎపిసోడ్స్లో చాలా భాగాలు మనం మాట్లాడుకున్నాం. సంఘాన్ని గురించి, సంఘము అనగానే ఇది భూమి మీద ఉన్నటువంటి సంస్థలలో ఒక సంస్థ వంటిది కాదు అని, సంఘము అంటే భవనం కాదు, సంఘము అంటే ఇదేదో ఒక స్థలానికి సంబంధించింది కాదు అని, సంఘము అనగా పిలువబడిన వారు అని, పిలువబడిన ఒక గుంపు, పిలువబడిన ఒక సమూహం, ఎక్కడి నుంచి, చీకటిలో నుంచి, పాపములో నుంచి పిలువబడి పరిశుద్ధులుగా ఉండుటకు ఏర్పరచబడినదే సంఘము. ఈ సంఘం విలువ పెట్టి కొనబడినది అని, విమోచించబడినది అని, దేవుని వ్యవసాయముగా ఉన్నది అని, దేవుని రాజ్యముగా ఉన్నది అని, ఇలా అనేకమైన సంగతులను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు చాలామందికి ముందుగా చెప్పినట్లు గత ఎపిసోడ్స్లో సంఘము విలువ, సంఘము ప్రాధాన్యత తెలియలేదు అని ఇంత ఖచ్చితంగా చెప్పటంలో వారు సంఘానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతే ఈరోజు కూడా ఇంత జ్ఞానానికి వారసులమని చెప్పుకుంటున్న మన సంఘాలలో కూడా సంఘానికి విలువివ్వని, సంఘానికి ప్రాధాన్యతనివ్వని విశ్వాసులు, వ్యక్తులు ఉన్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రియులారా, ముందుగా చెప్పినట్టు ఇది భూమి మీద ఉన్న వ్యవస్థలలో ఒక వ్యవస్థ వంటిది కాదు, భూమి మీద ఉన్న సంస్థల్లో ఇది ఒక సంస్థ వంటిది కాదు. ఎన్నో సంస్థలు మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. అందులో విద్యా సంస్థలు ఉన్నాయి, వైద్య సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు ఈరోజు స్త్రీల విషయంలో డ్వాక్రా సంఘాలు కావచ్చు, పొదుపు సంఘాలు, అవి కూడా సంఘాలే అని చెప్తున్నారు కదా. ఇవి ఏం చేయగలవు అంటే, ఇవి 60 ఏళ్ళ జీవితానికి ఏదో మేలు చేసేవి, 60 ఏళ్ళ జీవితానికి కొంత ఉపయోగకరమైనవిగా కనబడుతున్నాయి. విద్యా సంస్థలు విద్య నేర్పిస్తాయి, వైద్య సంస్థలు వైద్యాన్ని అందిస్తాయి. అటువంటప్పుడు ఈ సంఘం ఏం చేస్తుంది? ఈ సంఘం ఇవి ఏవి చేయలేని ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ భూమి మీద క్రీస్తు ద్వారా కట్టబడిన సంఘం చేస్తుంది. మళ్ళా చెప్తాను, ఇప్పటి వరకు చెప్పబడిన సంస్థలన్నీ శరీర సంబంధమైనవిగా, లోక సంబంధమైనవిగా, మానవాళికి కొద్ది కాలం ఉపయోగకరమైనవిగా కనపడితే, క్రీస్తు ద్వారా ప్రారంభించబడిన సంఘం, క్రీస్తు సంఘం, ఇది మనుషులలో పరివర్తనకు, ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమైన, ఉపయోగకరమైనటువంటి సంఘపుగా ఈరోజు క్రీస్తు సంఘం కనబడుతుంది. రావటం వల్ల మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోయే అవకాశం ఉంది. మనిషిలో ధైర్యాన్ని నింపటం, మనిషికి ఆదరణ కలిగించటం. ఈరోజు విద్యా సంస్థలు చేయలేనివి, వైద్య సంస్థలు చేయలేనివి, కేవలం క్రీస్తు సంఘము మాత్రమే చేసే కార్యక్రమం మనుషులలో ఉన్న లోపాలను దిద్దుతుంది, మనిషిని దేవునికి విధేయునిగా మారుస్తుంది, మనుషులలో ప్రేమ తత్వాన్ని నింపుతుంది, మనిషిని పాపానికి దూరం చేస్తుంది, మనిషిలో పవిత్రతను పెంపొందిస్తుంది. ఇది ముందు చెప్పుకున్నటువంటి ఏ సంస్థ చేయగలుగుతుంది?
ముందు చెప్పిన ఏ సంఘం చేయగలదు. అందుకే ఈ భూమి మీద క్రీస్తు స్థాపించిన, క్రీస్తు ప్రారంభించిన ఈ సంఘం ప్రత్యేకమైనది, చాలా ప్రాధాన్యతను కలిగినది, చాలా ఉన్నతమైనది అని ఖచ్చితంగా చెప్పాలి. కానీ విశేషం ఏంటంటే, ఈరోజు ముందు చెప్పిన సంస్థలకు వెళుతున్నంతగా ఎందుకో ఈ సంస్థ లేదా ఈ సంఘంకి మనుషులు రావటానికి వెనుకాడుతున్నారు, ఆలోచిస్తున్నారు, రాలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఈ సంఘానికి లేదా క్రీస్తు ద్వారా ప్రారంభించబడిన సంఘం, ఈ సంఘానికి మనుషులు ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు అనేక మంది వెనుకాడుతున్నారు రావాలి అని అంటే, దీనికి గల కారణాలేంటో మనం విశ్లేషించాలి. ఎందుకంటే సంఘం గొప్పది, అందులో అనుమానం లేదు. మరలా చెప్తున్నాను, సంఘం చాలా గొప్పది. ఎందుకంటే క్రీస్తు ప్రభు ద్వారా స్థాపించబడిన సంఘం ఇది. మనుషుల ద్వారా ప్రారంభించబడినది కాదు, దేవుని ద్వారా ప్రారంభించబడినది. మరి దేవుని ద్వారా ప్రారంభించబడిన, క్రీస్తు ద్వారా స్థాపించబడిన ఈ సంఘం ఇంత గొప్పదైనప్పుడు ఈ సంఘానికి ఎందుకు అనేకులు రాలేకపోతున్నారు, ఎందుకు రావడానికి వెనకాడుతున్నారు, ఎందుకు మానుకుంటున్నారు అనే విషయాలను గురించి మనముగా ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం ఉన్నది సంఘంలోనే, మనమంతా కూడా ఒక సంఘంలో సభ్యులమే. ఇప్పుడే మీరు భోజనం చేశారు. ప్రభు రాత్రి భోజనానికి సాదృశ్యమైనటువంటి, క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన ఒకే రొట్టెను విరువగా మనమంతా కూడా భుజించాం. ఒకే గిన్నెలోనిది మనమంతా కూడా త్రాగాం. ఒక రొట్టెను తిని ఒక గిన్నెలోని త్రాగాము అని అంటే మనమంతా ఒక్కటైనటువంటి భావన కలిగించాము. అటువంటప్పుడు మరి సంఘాన్ని గురించినటువంటి ఆ ఆలోచన మనం కాక ఇంకెవరు చేయాలి? ఎందుకు సంఘానికి రాలేకపోతున్నారు? ఇక మరొక విషయం ఏంటంటే, క్రీస్తు అంటే ఇష్టం లేదంటే, క్రీస్తు అంటే అందరికీ ఇష్టమే. చాలామంది చూడండి, సమాజంలో యేసు ప్రభు గురించి చెప్తే వింటారు, యేసు ప్రభు మంచివాడే అంటారు, యేసు ప్రభు చాలా గొప్పవాడే అంటారు. ఏమంటే మరి మీరు యేసు ప్రభు ఇంత గొప్పవాడు అంటున్నారు, యేసు ప్రభు చాలా మంచివాడు అంటున్నారు, మరి మీరు ఎందుకు సంఘానికి రాలేకపోతున్నారు? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక్కడ యేసు ప్రభు మంచివాడు అంటున్నారంటే ఎవరో ఉంటారులేండి, నలుగురు ఐదుగురు కోసం మనం మాట్లాడట్లేదు, మూర్ఖుల కోసం. ఎక్కువ మంది, మెజారిటీ యేసు మీద వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభుల వారు చాలా గొప్ప దేవుడు అంటారు, అని చాలా మంచివాడు అంటారు. ఏమంటే మరి మీకు యేసు ప్రభు మీద ఇంత మంచి అభిమానం ఉన్నప్పుడు మీరు సంఘానికి రావచ్చు కదా, ఎందుకు రావటం లేదు? అక్కడ మనం ఆలోచించాలి. ఇక 2, సంఘంలో ఉన్నటువంటి సభ్యులముగా మనకు కుటుంబాలు ఉన్నాయి. మరి మన కుటుంబాలలో ఉన్న అందరూ రాగలుగుతున్నారా సంఘాలకు? అక్కడ అది కూడా ఆలోచించాలి. మన కుటుంబంలో ఉన్నవారు అందరూ రాగలుగుతున్నారా అంటే అందరూ రావటం లేదు. పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రారు. ఎందుకు ఈ విధమైనటువంటి సమస్య? ఇక్కడ కూడా సంథింగ్ ఏదో జరుగుతుంది, దాన్ని మనం పసిగట్టాలి. ఎందుకంటే మీరు వెళ్ళండి మేము వస్తాంలే, లేదు అంటే కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, భార్యాభర్తలు ఒక సంఘానికి వెళ్తుంటారు, వారి తల్లిదండ్రులు మరొక సంఘానికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళ పిల్లలు మరొక సంఘానికి వెళ్ళిపోతుంటారు. అడగండి, ఏమమ్మా మీ వెళ్ళే సంఘానికి మీరు రావచ్చు కదా, రామండి అంటారు. ఎందుకు రామంటున్నారు? వారు ప్రభువునే కదా వాళ్ళు నమ్ముతున్నది, వాళ్ళు ప్రభువునే కదా వాళ్ళు ఆరాధిస్తున్నారు. అటువంటప్పుడు ఒకే ప్రభువుని నమ్ముకుని కూడా ఒక సంఘానికి ఎందుకు రాలేకపోతున్నారు? ఒకే సంఘానికి వెళుతున్నప్పటికీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఎందుకు సంఘానికి హాజరు కాలేకపోతున్నారు? రెండవది. మూడవది విషయం ఏంటంటే, బయటున్న సమాజం యేసు ప్రభు మీద మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఎందుకు సంఘానికి రాలేకపోతున్నారు? 3 విషయాలు ఉన్నాయి. 1, సమాజం యేసు మీద అభిమానం ఉంది, ప్రేమ ఉందంటుంది, కానీ సంఘానికి మాత్రం చర్చికి రామంటున్నారు. 2, ఒకే సంఘంలో ఉంటారు అందరూ, కానీ అందరూ సంఘానికి రారు.
ఇక మరొకరు ఒకే కుటుంబంలో ఉన్నవారు వేరు వేరు సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సంఘం ప్రాబ్లమా, సంఘము సమస్యనా? మీరు ఆలోచించండి. ఇక్కడ ఏది ప్రాబ్లం, ఎవరు ప్రాబ్లం? క్రీస్తు సమస్య అంటే క్రీస్తు సమస్య కాదు ఒకటి. అలానే సంఘము చెడ్డదా అంటే సంఘము కూడా చెడ్డది కాదు. ఎందుకు కాదు అంటే ఇది క్రీస్తు ప్రభు ద్వారా స్థాపించబడిన సంఘం, ఇది ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం, ఇది ఇంకా చెప్పాలి అని అంటే ఇది ఆయన శరీరముగా చెప్పుకున్నాడు ఆయన. అటువంటప్పుడు ఇది కూడా ప్రాబ్లం కాదు. మరి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే క్రీస్తు మంచివాడే అయినప్పటికీ ఈరోజు క్రీస్తు మంచివాడే అయినా క్రీస్తును నమ్మి సంఘముగా కూడుకుంటున్న ఈరోజున్న సంఘాలు ఏవైతే ఉన్నావో ఇవి క్రీస్తులా బ్రతకటం లేదు, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యడం లేదు. అందుకే క్రీస్తు మంచివాడు కానీ మేము సంఘానికి రాలేము. ఒకే కుటుంబంలో ఉన్నవారు ఎందుకు అందరూ రాలేకపోతున్నారు అని అంటే వాళ్ళకి యేసుప్రభు మీద వాళ్ళకి ద్వేషం లేదు. మరలా మీరు చూడండి, యేసుప్రభు మీద ద్వేషం ఉందా? లేదు. యేసుప్రభు మంచివాడే అంటున్నారు వాళ్ళు కూడా, యేసే దేవుడు అంటున్నారు వాళ్ళు కూడా, మన కుటుంబంలో ఉన్నవారు. కానీ ఎందుకు మరి మన వెళుతున్న సంఘానికి రాలేకపోతున్నారు? ఇక మరల వీళ్ళు ఒక సంఘానికే వెళుతున్నారు కానీ మన సంఘాలకు లేదా మన వెళుతున్న చోటికి వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే ఇక్కడ మనసు పెట్టి యథార్థమైన హృదయంతో మనం ఆలోచించటం ప్రారంభిస్తే సమస్య ఎక్కడో లేదు, సమస్య మన దగ్గరే ఉంది అన్నట్టుగా మనకు అర్థం కావాలి. సమస్య ముమ్మాటికి మన దగ్గరే. కారణం మొదటి శతాబ్దంలో పరిస్థితి చూస్తుంటే మొదటి శతాబ్ద పరిస్థితికి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితికి కంప్లీట్గా పూర్తి భిన్నంగా ఉన్నాయి సంఘాలు. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాల మధ్య ఉన్న ఐక్యత ఈరోజున్న సంఘాల మధ్య ఉన్నాయంటారా చెప్పండి? ఈరోజు ఎలా ఉన్నాయి మీకు తెలుసు కదండి. బ్యాప్టిస్ట్ సంఘం అంటేనేమో సిఎస్ఐ సంఘాలకు పడదు, వాళ్ళంటేనేమో లూథరన్ సంఘాలకు పడదు, వాళ్ళంటే పెంతెకోస్తు సంఘాలకు పడదు, వాళ్ళంటే క్రీస్తు సంఘాలకు పడదు. ఈరోజు ఏ సంఘం మరొక సంఘంతో సఖ్యతతో ఉండగలుగుతుంది చెప్పండి? అప్పుడు ఒకే ప్రభువుని నమ్ముకొని సంఘాలుగా చెప్పుకుంటున్న మన మధ్య ఉన్న విభేదాలకు, మన మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలకు, మన మధ్య జరుగుతున్న కలహాలకు, గొడవలకు బయటవాడు ఎలా రాగలడంటారు సంఘాలకు చెప్పండి? అది నిజం కాదా ఇది? అంటే ప్రభు మంచివాడే కానీ ప్రభు పేరుతో కూడుకుంటున్నారే సంఘాలుగా, వాళ్ళు మంచివాళ్ళు కారు. ఎందుకండి తలపోటండి అక్కడికి వెళ్ళిపోతే? ఎప్పుడు గొడవ పడతారో తెలియదండి, ఎప్పుడు అరుస్తారో తెలియదండి, ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదండి. ఈరోజు కొన్ని చర్చిల్లో పరిస్థితి ఏంటంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే పోలీసులను బయట కాపలాగా పెట్టి లోపల సంఘం ఆరాధన చేసుకుంటున్నారంటే ఇంతకన్నా సిగ్గుకరమైన విషయం మరొకటి ఉందంటారా చెప్పండి? ఇటు పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకొని బయట చర్చి బయట వీళ్ళు లోపల వీళ్ళు చేసేది ఏముంది చెప్పండి? ఆరాధన అంటే దాని అర్థం ఏంటి? ఈ సంఘంలో ఉన్నటువంటి ఆరాధన పేరుతో కూడుకున్న వీళ్ళకు సమాధానం లేదు. ఏ సమయంలో ఎవరు కొడతారో తెలియదు, ఎవరి మీదకి లేస్తారో తెలియదు. అందుకే బయట పోలీసులు మేము ప్రొటెక్షన్గా ఉన్నాం అంటున్నారు. ఈ మాత్రం దానికి ఎందుకు మీరు క్రీస్తు సంఘం అని చెప్పుకోవటం? ఈ మాత్రం దానికి ఎందుకు మీరంతా ఒక చోటికి రావటం? ఎందుకు పాడటం? ఎందుకు ప్రార్థించటం? ఇది ఎంత అన్యాయం అండి ఇది! అంటే ఈరోజున్న సంఘాలు అంటే వీళ్ళకు సంఘం అంటే ఏంటో, సంఘం యొక్క ఔన్నత్యం ఏంటి, సంఘం యొక్క గొప్పతనం ఏంటి అనే విషయం మీద వీళ్ళకు ఒక క్లారిటీ లేదు అని ముమ్మాటికి చెప్పాలి. సంఘం ఎంత గొప్పదో, సంఘాన్ని గురించి దేవుడు ఎంత గొప్పగా వ్రాయించాడో ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుందండి. ఏంటి ఇంత గొప్పగా ఉండవలసిన సంఘం ఈరోజు ఏంటి ఇలా అయిపోయింది అని బాధ కలుగుతుంటుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో
ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఈ మాట చదివితే ఏం అర్థం కావాలో తెలుసా అండి? ఈ మాట సారాంశం ఏంటో తెలుసా? ఈ మాటల భావం, సంఘాన్ని ఎత్తి పట్టుకుంటున్నాడండి ఆయన. సంఘాన్ని ఆకాశము అంత ఎత్తులో ఆయన చూస్తున్నాడు. అంత గొప్ప ఆధిక్యత సంఘానికి ఇచ్చాడు. ఏంటంటే సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము ఇప్పుడు ప్రకటింపబడవలనని అన్నాడు. ఎవరికయ్యా సంఘము ద్వారా జ్ఞానం ప్రకటించబడేది అంటే, పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకును అన్నాడు. చూడండి, ఆయన పరలోకములోని ప్రధానులకును అధికారులకును. అంటే పరలోకములో ఉన్న ప్రధానులకు తెలియని సంగతులు, పరలోకంలో ఉన్న అధికారులకు తెలియని సంగతులు దేవుడు ఎవరికి తెలియచేశాడట అంటే, భూమి మీద ఉన్న సంఘానికి తెలియచేశాడు. భూమి మీద ఉన్న ఈ సంఘం జ్ఞానం చెప్పేదిగా ఉండాలి. ఈ సంఘం చెప్పే ఈ జ్ఞానం పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు అధికారులు వాళ్ళు వినాలట. అంటే సంఘం మాట్లాడుతుంటే పరలోకంలో ప్రధానులు అధికారులు కూడా చెవి పెట్టి వినవలసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు కూడా తెలియదు. పరలోకంలో అధికారులకు తెలియని, పరలోకంలో ప్రధానులకు తెలియని సంగతులు దేవుడు ఎవరికి చెప్పాడు? ఇప్పుడైతే సంఘానికి చెప్పాడు. ఎంత విచిత్రం చూడండి. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అండి. ఈ సంగతి మనం సంఘం అంటే మనం మాట్లాడితే పరలోకంలో ఉన్న దూతలు వినాలట, పరలోకంలో ఉన్న అధికారులట. పరలోకపు అధికారులకు పరలోకపు ప్రధానులకు తెలియని సంగతులు ఇక్కడ కూర్చున్నటువంటి నీ ద్వారా వారికి చెప్పించాలని దేవుడు అనుకున్నాడు అనంటే, నువ్వు ఎంత గొప్పవాడవు, నిన్ను ఎంత గొప్ప స్థితిలో దేవుడు నిన్ను చూడాలి, దేవుడు నిన్ను పెట్టాలి అనుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? 10 మంది చేత మనం చెప్పించుకుంటున్నాము అనంటే ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత ఘోరం అండి. ఇది ఎంత అవమానకరమైనటువంటి సంగతి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏంటి దూతలకు కూడా తెలియని సంగతులు అంటే, దూతలకు కూడా తెలియని సంగతులటండి. ఇప్పుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని దూతలకు చెప్పలేదు ఆయన. ఎవరికి చెప్పాడు? మనకు చెప్పాడు, మనకప్ప చెప్పాడు. అంటే వాళ్ళు వినాలి, మనం ప్రకటించాలి. ఏమండి, వినేవాడు గొప్పవాడా చెప్పేవాడు గొప్పవాడా అంటే చెప్పేవాడే కదండి. విద్యార్థి గొప్పనా ఉపాధ్యాయుడు గొప్పనా అంటే ఏమంటారు? ఉపాధ్యాయుడే గొప్పవాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న అధికారులు గొప్పనా భూమి మీద ఉన్న సంఘం గొప్పనా అంటే భూమి మీద ఉన్న సంఘమే గొప్ప. పరలోకంలో ఉన్న ప్రధానులు గొప్పనా భూమి మీద ఉన్న సంఘం గొప్పనా అంటే భూమి మీద ఉన్న సంఘమే గొప్ప. ఎందుకంటే మన ద్వారా దేవుడు అక్కడున్న వాళ్ళకే చెప్పాలి అనుకున్నాడు అని అంటే ఎంత గొప్ప స్థితిని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఎంత గొప్పదైన సంఘం ఈరోజు ఏమైపోయింది? సమాజంలో చులకనైపోయింది. ఇంత గొప్పదైన సంఘం ఏమవుతుంది? సమాజంలో నవ్వుల పాలవుతుంది. ఇంత గొప్పగా ఉండవలసిన సంఘం ఏమైపోయిందని అంటే రోడ్డున పడిపోయే పరిస్థితి వచ్చేసింది. కారణం ఎవరు అంటే మనం కాదా? ఎవరు కారణం అనంటే ఎవడు? క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి మనం కాదంటారా? చెప్పండి ఈరోజు. అందుకే ఒకనాడు క్రీస్తు బాగున్నాడు, కానీ సంఘాలు పాడైపోతున్నాయి. క్రీస్తు మంచివాడు అంటున్నారు. సమాజంలోకి వెళ్ళడితే క్రీస్తు చాలా మంచివాడండి, కానీ క్రైస్తవులే మంచివాళ్ళు కారు. ఈ మాత్రం దానికి ఎందుకు చెప్పండి. ఏమండి, ఇంకొక మంచి మాట అదే ఎఫెసీ పత్రికలో మాట్లాడుతూ, అదే ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలోనే 14వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు. ఏంటంటే సంఘము అంటే
నానా విధములైన జ్ఞానానికి కేంద్రమే కాదు సంఘము అనంటే ఇది దేవుని కుటుంబము అన్నాడు. సంఘము అంటే దేవుని కుటుంబం, గాడ్స్ ఫ్యామిలీ అంట. ఏంటి మనం అంతా దేవుని కుటుంబమా? మనం దేవుని కుటుంబమా? మనం దేవుని కుటుంబంలో సభ్యులమేనా? ఏంటి మనం అంతా దేవుని కుటుంబంలో ఉన్నవారమేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను దేవుని కుటుంబంలో సభ్యుడును అనంటే దేవుడేంటి, దేవుని కుటుంబం నిన్ను మెంబర్గా చేసుకోవటం ఏంటి చెప్పండి? దేవుడు ఎంత గొప్పవాడు! ఎంత గొప్పవాడుగా ఉన్న ఆయన నిన్ను తన కుటుంబములో నిన్ను సభ్యుడిగా చేసుకున్నాడు అనంటే అసలు నీకు ఆ యోగ్యత, నీకు ఆ అర్హత ఎక్కడిది, ఎలా వచ్చింది? తన నోటి మాటతో సృష్టిని కలిగించినవాడు కదా, తన కనుసైగలతో సృష్టినంత శాసించగలిగినవాడు కదా, ముల్లోకాలను ఏకకాలంలో ఏలుతున్న మహాచక్రవర్తి కదా దేవుడు. అంత గొప్ప దేవుని కుటుంబములో నువ్వు సభ్యుడవా? అంత గొప్ప దేవునికి మనమంతా కూడా పిల్లలమా అంటే అవునంటున్నాడు పౌలు గారు. ఈ మాటనే పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని చివరికి వెళ్ళేటప్పటికీ చివరి నుంచి 3వ లైన్లో ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకుందును, నేను మీకు తండ్రినయ్యుందును. ఎంత మంచి మాట అండి! ఏంటండి దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రిగా ఉంటానురా అంటున్నాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను అంటున్నాడు. దేవుడేంటి మనకు ఆయన తండ్రిగా ఉండటం ఏంటండి? ఎవరండి ఆ మాట అనగలరు చెప్పండి? అప్పుడప్పుడు ఏదో మాట వరుసకు అంటుంటారు, ఒరేయ్ నేను ఉన్నాను రా నీకు ఇప్పటి నుంచి అంటాడు. ఇంకంతే, ఇంకా ఆ తర్వాత కనబడ్డు. ఆ క్షణానికి అంటారు. అలా అన్నవాళ్ళు ఎంతమంది చూడట్లేదు చెప్పండి? మనం ఏదో ఆవేశంలోనో ఏదో టెంప్ట్ అయిపోయి ఎమోషనల్గా మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాలలో ఇదిగో నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటా, నీకు అండగా ఉంటా, ఇగో నీకు ఇక నుంచి ఏదైనా నేనే అని చాలా మాటలు మాట్లాడేస్తుంటారులేండి. ఏంది ఎలక్షన్లకు ముందు రాజకీయ నాయకులు మాట్లాడినట్లే మాట్లాడుతుంటారు. ఆ మాటలన్నీ మనం విన్న తర్వాత వేస్తే ఓడి వీటికి తప్ప ఇంకెవరికి వేయకూడదు అనుకుంటాం. అంతే, ఇంకా ఆ తర్వాత అంటాడే తప్ప అసలు ఏ రోజున కూడా మన కంటికి మళ్ళా కనబడ్డు. రోజు మనుషులు కూడా అలానే కదా. కానీ దేవుడు అంటున్నాడు మాట ఏంటో తెలుసా? దేవుడు స్వయంగా ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను మీకు తండ్రినై ఉంటాను అన్నాడు ఆయన. మీరు నాకు కుమారులను, నాకు మీరు కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమార్తెలు అన్నాడు. అంటే ఏమర్థమవుతుంది? సంఘము అని అనగానే ఇది దేవుని కుటుంబం. సంఘము అనగానే దేవుడు తండ్రిగా ఉన్నటువంటి కుటుంబం. సంఘము అంటే ఈ సంఘానికి తండ్రి ఎవరట? ఈ సంఘానికి తండ్రి ఎవరు? సంఘం అంటే దేవుని కుటుంబం. అంటే ఈ కుటుంబానికి తండ్రిగా ఎవరున్నారట? దేవుడు. మరి మనం ఎవరు అనంటే ఆయన కుటుంబంలో మనమంతా సహోదరులం, సోదరీమణులం అన్నాడండి ఆయన. అంటే ఏమంటే సహోదరీమణులంగా దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరు నాకు కుమారులు అన్నాడు, మీరు నాకు కుమార్తెలు, నేను మీకు తండ్రి అన్నాడు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, మనం దేవుని కుటుంబంలో సభ్యులం కదా. కుటుంబం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? సహజంగా కుటుంబ వాతావరణంలోనికి వెళ్ళామనుకోండి, ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు. ఇప్పుడు ఒక భార్య తన భర్త కోసం ఆలోచించడం లేదు అని అంటే అది కుటుంబం అని మనం ఎలా చెప్పగలం చెప్పండి? ఒక భర్త కుటుంబం కోసం ఆలోచించకపోతే, పిల్లల కోసం ఆలోచించకపోతే, తన కొరకు తానే ఆలోచించుకుంటున్నాడు అని అంటే, తన కడుపు తనే చూసుకుంటున్నాడు, తన బట్టలు తనే చూసుకుంటున్నాడు, తన సంతోషం తనే చూసుకుంటున్నాడు, తన ఇష్టాన్ని తానే నెరవేర్చుకుంటున్నాడు. అంతే తప్ప భార్య తిన్నదా లేదా పట్టించుకోవటం లేదు. భార్యకు ఆరోగ్యంగా ఉందా లేదా అనారోగ్యంతో ఉందా చూసి కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. పిల్లలు వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ కోసం ఏం మాట్లాడట్లేదు. అటువంటిప్పుడు అది ఎలా కుటుంబం అని పిలువబడుతుంది చెప్పండి? మీరు జనరల్గా మీరు ఆలోచించండి. అది కుటుంబం అది కానే కాదు. అంటే ఒక కుటుంబం అన్నప్పుడు
ఒక భర్తగా బాధ్యత కలిగినటువంటి భర్తగా భార్య మంచి చెడులు ఆలోచించాలి, కన్న పిల్లల గురించి మంచి ఆలోచించాలి. అలానే బాధ్యత కలిగినటువంటి ఒక భార్యగా తన భర్త కోసం ఆలోచించాలి, పిల్లల కొరకు ఆలోచించాలి, తన కుటుంబాన్ని చక్కగా దేవునిలో కట్టుకోవాలి. వాళ్ళ కోసం ఎంత త్యాగాలకైనా ఎన్ని కష్టాలకైనా కానీ వెనుకాడకుండా ఉన్నప్పుడు అదొక మంచి ఫ్యామిలీ అండి, మంచి కుటుంబం అని చెప్పుకుంటాం. ఇప్పుడు కుటుంబ విషయంలో బాగానే ఉన్నారనుకుంటే మరి సంఘము అంటే ఏమన్నాడు ఆయన? సంఘము అంటే ఇదేంటంటే ఇది దేవుని కుటుంబం. మరి సంఘము అంటే దేవుని కుటుంబం అయినప్పుడు ఈ కుటుంబంలో నీ కుటుంబంలో పోషించినటువంటి పాత్ర ఈ సంఘములో నువ్వు పోషించగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఉన్నవారు తిన్నారా అని ఆలోచిస్తున్నావే? వాళ్ళు ఆరోగ్యంతో ఉన్నారో లేదో అని ఆలోచిస్తున్నావే? వాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారని ఆలోచిస్తున్నావే? మరి సంఘము అంటే ఇది కూడా దేవుని కుటుంబము అని నువ్వు నమ్మగలిగినప్పుడు మరి ఈ సంఘములో ఉన్నటువంటి కుటుంబాల విషయంలో కూడా ఎవరికి ఏముంది, ఎవరు తింటున్నారు, ఎవరు పస్తులతో పడుకుంటున్నారు, ఎవరు రోగంతో ఉన్నారు, ఎవరు ఆరోగ్యంతో ఉన్నారు, సంఘముగా ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు, ఎవరు ఏ కారణం చేత రాలేకపోతున్నారు అని ఈ కుటుంబంలో నువ్వు సభ్యుడవే అనుకుంటే నువ్వు ఎంతవరకు మిగతా కుటుంబాల కోసం నువ్వు ఆలోచించగలుగుతున్నావు? అంటే నువ్వు నీ గురించి ఆలోచించుకుంటున్నావు అని అంటే ఒక కుటుంబంలో నువ్వు నీ కోసమే ఆలోచించుకుంటే నీ భార్య పిల్లల కోసం ఆలోచించినప్పుడు ఆ కుటుంబంలో అసలు నువ్వు సభ్యుడువా అన్న అనుమానం ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ సంఘములో నువ్వు ఒక సభ్యుడు అనుకున్నప్పుడు ఇది సంఘం అంటే దేవుని కుటుంబం అయినప్పుడు ఈ కుటుంబంలో మిగిలిన వారందరి కోసం నువ్వు ఆలోచించగలుగుతున్నావా? విచిత్రం ఏంటంటే నువ్వు వస్తున్నావు వారం మంచిది, నువ్వు ఎందుకు వస్తున్నావు? దేవుడి మీద ఉన్న ప్రేమతో నువ్వు వస్తున్నావు అనుకుందాం కాసేపు. దేవుడి మీద ప్రేమతో నువ్వు వస్తున్నావు, ఏదో వాక్యం వినాలని వస్తున్నావు, ఆరాధనలో పాల్గొనాలని వస్తున్నావు, మంచిది. అంటే నీకు దేవుడు కావాలి, నీకు వాక్యం కావాలి, ఆరాధనలో పాలిభాగస్తుడు కావాలి, కానీ కుటుంబం వద్దా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఆదివారం అయిందంటే పదండి లేట్ అయిపోతుంది అనుకుంటూ మీరంతా పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు, సంతోషం. మీరు ఎందుకు వస్తున్నారు? వాక్యం వినాలనే వస్తున్నారా? లేదు అంటే ఆదివారం కనుక వెళ్ళాలని వస్తున్నారా? లేదంటే ఖచ్చితంగా పాల్గొనాలి కదా అని వస్తున్నారు, అంతేనా? అంటే కేవలం దేవుడి మీద ప్రేమతో మీరు వస్తున్నారు, కానీ దేవుడి మీద ప్రేమ ఉంటే సరిపోతుందా? బయట అన్యులను మీరు అడగండి, మాకు యేసుప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి అంటున్నారు. వాళ్ళు కూడా యేసుప్రభు అంటే మాకు చాలా గౌరవం అండి అంటున్నారు, కానీ వాళ్ళ సంఘం దాకా రాలేకపోతున్నారు. సంఘం దాకా వచ్చి నువ్వు నాకు క్రీస్తు కావాలి, వాక్యం కావాలి, కానీ నాకు సంఘంతో పని లేదు, ఎవరు వస్తే నాకేంటండి, ఎవరు రాకపోతే నాకేంటండి, ఎవడు రోగంతో ఉంటే నాకేంటండి, నేను బాగున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక కుటుంబంలో భార్యను పట్టించుకోకుండా పిల్లలను పట్టించుకోకుండా నేను బాగున్నాను కదా అనుకుంటే ఎలా ఉంటుందో ఆ బాధ ఈ సంఘములో సభ్యుడు అయిన నువ్వు కూడా నీ గురించి నువ్వు చూసుకుంటున్నావే తప్ప నీ కుటుంబం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ మిగిలిన కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబాన్ని గురించిన బాధ్యత లేకుండా నువ్వు ఉంటున్నావు అనంటే నువ్వు ఈ సంఘంలో సభ్యుడిగా నువ్వు చెప్పుకుంటున్నావే తప్ప నువ్వు దేవుని కుటుంబంలో సభ్యుడు మాత్రం కావు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎందుకు వస్తున్నావు? నీ కుటుంబంలో రోగం వస్తే ఎంత కంగారైపోతారండి. నీ కుటుంబంలోనే నీ పిల్లలకు రోగం వచ్చింది, నీ కుటుంబంలో నీ భార్యకు బాగోలేదు, నీ భర్తకు బాగోలేదు, ఎంత తల్లడిల్లిపోతారు మీరు. అటువంటప్పుడు మరి దేవుని కుటుంబం సంఘం అయినప్పుడు ఈ సంఘంలో కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పుడు ఏది నీ స్పందన ఎలా ఉంటుంది చెప్పు? అంటే ఇది నీ కుటుంబం కాదని నువ్వు అనుకున్నావు కదా, కాబట్టే కదా నువ్వు ఏ విధంగా స్పందించడం లేదు. ఏమండి, జనరల్గా మాట్లాడుకుంటున్నావు, నిజమో కాదో మీరు ఆలోచించండి. ఇది వాక్యం. మీకు ఇబ్బందిగా ఉంటే ఉండవచ్చు, కష్టంగా ఉంటే ఉండవచ్చు, ఉండనివ్వండి. కానీ మనం మాట్లాడుకుంటుంది ఎంతవరకు సత్యము అనేది మాత్రం మీరు ఆలోచించండి. ఇప్పుడు నీ కుటుంబంపై నువ్వు చూపించినంత ప్రేమ సంఘం మీద నువ్వు చూపించలేకపోతున్నావంటే అదే నీ కుటుంబం అనుకున్నావు తప్ప ఇది నీ దేవుని కుటుంబం, ఇది నీ కుటుంబం కాదు అనేటువంటి ఆలోచనతో ఉన్నావు. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ కుటుంబంలో ఏమంటే పాప పుట్టింది లేదా బాబు ఎవరైనా పుట్టారనుకోండి, కొత్తగా జన్మించారనుకో, ఎంత ఆనందపడిపోతారండి మీరు. మీ కుటుంబంలో ఎవరైనా కానీ ఏమంటే బిడ్డకు జన్మనిస్తే ఎంత ఆనందపడతారు, ఎంత సంతోషపడతారు. ఈ విషయాన్ని 100 మందికి చెప్పేసేయాలనుకుంటారు. బాగుంది. మరి ఇక్కడ దేవుని కుటుంబంలో కూడా
బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? అసలు తీసుకున్న వాళ్ళే కదా మీరంతా బాప్తిస్మం పొందిన వాళ్ళే కదా. బాప్తిస్మం అన్న మాటకు అర్థం ఏంటి? కొత్తగా జన్మించటం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి వచ్చాడు అంటే అతను కొత్తగా జన్మించాడు. అంటే దేవుని కుటుంబంలో కొత్తగా జన్మించిన వ్యక్తి. అసలు కొంతమంది ఉంటారు ఏమంటే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం డెలివరీకి అనగానే బంధువులందరూ వెనకాల వెళ్ళిపోతారు. మరి బాప్తిస్మం ద్వారా కూడా దేవుడికి ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా కూడా కుమార్తె జన్మించబోతుంది అన్నప్పుడు మీలో ఎంతమంది రాగలిగారు చెప్పండి ఆ కార్యక్రమానికి? అంటే మీరు ఏమనుకున్నారు? పుట్టేది మన ఇంట్లో కాదుగా. ఇప్పుడు వీడు కొత్తగా బాప్తిస్మం తీసుకొని పుట్టేది మన ఇంట్లో వాడు కాదు కదా, దేవుని కుటుంబంలో అట కదా, సంఘంలో కదా చేర్చబడేది అనుకున్నావు. అంటే నిన్ను వేరుగా చూసావు, సంఘాన్ని వేరుగా చూసావు. నిన్ను వేరుగా చూసుకున్నావు, సంఘాన్ని వేరుగా చూస్తున్నారు. నిన్ను వేరుగా సంఘాన్ని వేరుగా చూడటం ఇది సంఘ సభ్యుడు లక్షణం కానే కాదు. అసలు కొంతమందికి సంఘంలో ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఏమంటే నేను అడుగుతాను మిమ్మల్ని, మన సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలుసా? ఆ కుటుంబాల పేర్లు మీకు తెలుసా? వాళ్ళు ఏ ఊరి నుంచి వస్తున్నారో తెలుసా? వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో మీకు తెలుసా? ఎవరు అనారోగ్యంతో బాధపడతారో తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఆదివారం అయిందంటే వెళ్ళాలి, కూర్చోవాలి, 4 పాటలు పాడాలి, కానుక ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్, అంతే, ఇంక అయిపోయింది. ఇది ఆ సంఘం అంటే. ఎవరు చెప్పారు ఇది సంఘం అంటే మీకు? ఇది కాదు సంఘం అంటే. సంఘము అని అంటే ఇది దేవుని కుటుంబం అనే సంగతి తెలిసిన తర్వాత చాలాసార్లు చెప్పాను. ఆమెనంటే అంతేనండి, ఇంకా కనబడరు, ఇక వెళ్ళిపోవడమే. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదా? వాళ్ళు ఎందుకు రాలేదో, ఈ వారం ఏమైపోయిందో ఏంటో, వెంటనే వెళ్ళాలి, కనీసం ఫోన్లు చేయాలి. ఈ రోజుల్లో సరే వెళ్ళలేకపోయినా కనీసం వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు రాలేకపోయారు, ఏం జరిగింది, ఏమన్నా ఒంట్లో బాగోలేదా అంటే కనీసం ఫోన్ చేసి పలకరించే వ్యక్తులు ఈరోజు కరువయ్యారు అని అంటే వాళ్ళు ఎలా వస్తారండి సంఘాలకి చెప్పండి? అంటే అవతల వ్యక్తులు సంఘానికి ఈరోజు ఎందుకు మానేస్తున్నారు అని అంటే, ఎందుకండి అక్కడికి వెళ్ళటం? ఎందుకు? ప్రేమ లేదు, పవిత్రత లేదు, దయ లేదు, కనికరం లేదు, పట్టించుకోరు. అంటే ఈరోజు సంఘాలు బలహీన పడిపోతున్నాయంటే ఒకే ఒక కారణం ఏంటంటే, మన ప్రవర్తనను బట్టి కాదా? మీరు చెప్పండి. మన ప్రవర్తన, మన మాట తీరు, నీ అనుకున్న రక్తబంధానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మబంధానికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు అని అంటే నువ్వు ఎలా దేవుని కుటుంబంలో సభ్యుడవు నువ్వు కాగలవు? తప్పు చేస్తున్నారు. ఇక్కడ సంఘము అని అంటే ఇది దేవుని కుటుంబం. బాప్తిస్మం ద్వారా సంఘంలో ఒక వ్యక్తి కొత్తగా జన్మించితే ఎంత ఆనందపడాలి, ఎంత సంతోషపడాలి, ఎంతమందికి చెప్పాలి, ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పలకరించాలి, వాళ్ళు కంగ్రాట్స్ చెప్పాలి, వాళ్ళని చక్కగా దేవుళ్ళలోకి నడిపించే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎక్కడైనా జారిపోతుంటే వాళ్ళకి 4 దేవుని మాటలు చెప్పి వాళ్ళని దేవునిలో బలపరిచే విధంగా ఎవరు చేయాలండి ఈ కార్యక్రమాలు చెప్పండి? మీ బాధ్యత లేదా? నేనేనా? మీరు కాదా? మనమంతా కలిస్తేనే కదా సంఘం. మనమంతా కూడా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను పోషించే వాళ్ళము కదా. అంటే మరి ఏమైపోయాయి? విలువలు ఏమైపోయాయి? ఎందుకు మనం చేయలేకపోతున్నాం? నిర్లక్ష్యం అనేది మనల్ని ఆవహించేసింది. మనం ఏమనుకుంటున్నామంటే చాలా గొప్ప సంగతులు నేర్చుకుంటున్నాం. నో, నేర్చుకోవడం కాదు, గొప్ప జ్ఞానాన్ని మీరు వినటం కాదు. ప్రాథమికంగా చూపించవలసిన ఈ ప్రేమ, ఈ ఆప్యాయత సంఘంలో కుటుంబాల పట్ల చూపించకపోతే ఏం ప్రయోజనం? చాలామంది అంటుంటారు, దేశం నాకేం చేసిందని మాట్లాడకూడదురా. దేశానికి నువ్వేం చేసావు ఒకసారి ఆలోచించు. అప్పుడప్పుడు ఆ ఊరి మీద ఆబోతులా పడి తిరిగేటువంటి పిల్లలను చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు అంటుంటారు, ఒరేయ్ నువ్వు భూమికి భారంగా ఉన్నావురా, నువ్వు భూమికి భారం అయిపోయావురా, నీ వలన ఎందుకురా ఎవరికి ఏ విధమైన ఉపయోగం లేనప్పుడు, నీ వలన ఎవరికి ఏ విధమైన ప్రయోజనం లేనప్పుడు అసలు నువ్వు ఎందుకురా తిరుగుతున్నావు, నువ్వు ఎందుకురా అందరికీ భారంగా మారిపోయావు అంటారు. నేనేమంటాను తెలుసా? సంఘానికి నువ్వు కూడా భారంగా ఉన్నావేమో అనిపిస్తుంది. సంఘానికి నువ్వు భారమేమో. ఎందుకు? నీ వలన ఏంటి సంఘానికి? నీ వలన ఏంటి ఉపయోగం? నేను అడుగుతున్నాను. నీ వలన సంఘానికి ఏంటి ప్రయోజనం? ఒక తల్లి తండ్రి
తల్లిదండ్రుల మంచి చెడులు చూడనప్పుడు, తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకున్నప్పుడు, వాళ్ళ ఆశయాలకు భిన్నంగా వెళుతున్నప్పుడు ఒక తల్లి తండ్రి కడుపు మండి మాట్లాడే మాట ఏంటంటే, ఒరే నువ్వు ఉన్నావు ఎందుకురా, భారంగా ఉన్నావురా మాకు, నీ వలన మాకు ఏంటిరా ప్రయోజనం, నీ వలన మాకు ఏంటిరా ఉపయోగం అని కడుపు మండి వేదనతో ఒక తల్లి మాట్లాడే మాట మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ కుటుంబానికి తండ్రి దేవుడు కదా. ఈ కుటుంబానికి ఎవరు తండ్రి? దేవుడే తండ్రి కదా. మరి ఈ సంఘం అనే ఈ కుటుంబానికి దేవుడు తండ్రి అని మీరు నమ్మినప్పుడు, ఈ కుటుంబంలో ఒక సభ్యుడు అని నువ్వు చెప్పుకుంటే నీ వలన సంఘానికి ఏంటి ఉపయోగం? ఏముంది, సమయానికి వస్తాను అంతే, ఆమెనగానే వెళ్ళిపోతాను, మరలా పిలిస్తే వస్తాను అంతే, వెళ్ళిపోతాను. ఇంతకు మించి నీ వలన ఏంటయ్యా సంఘానికి మేలు జరుగుతుంది? నీ వలన ఏంటయ్యా సంఘానికి ఉపయోగం? నీ వలన ఎవరైనా కానీ రాగలుగుతున్నారా సంఘంలోనికి? నీ వలన ఒక వ్యక్తి, ఆగిపోయిన వ్యక్తి రాగలుగుతున్నాడా? మాట్లాడగలుగుతున్నావా? నడిపించగలుగుతున్నావా? సంఘంలో ఇటున్నది అటు తీసి పెట్టగలుగుతున్నావా? సంఘ కార్యక్రమాలలో ఏమైనా సహకరించగలుగుతున్నావా? ఏమీ లేనప్పుడు నీ వలన సంఘానికి ఉపయోగం? నిన్ను చూసి దేవుడు కూడా ఏమనుకోవాలి చెప్పు? నువ్వు సంఘానికి భారమే కదా. సంఘం నాకే నో, నువ్వేం చేసావు చెప్పు ముందు, నువ్వేం చేసావు? సంఘం నీకోసం ఏం చేయకపోవటం ఏంటి? ఆయన నీకోసం ప్రాణం ఇచ్చాడు కాబట్టి నువ్వు సంఘంలోకి వచ్చా, మర్చిపోకూడదు. నువ్వేం చేస్తున్నావు? అదే సమయం, అదే కుర్చీ, అంతే, అదే టైంకి మళ్ళీ లేచి వెళ్ళిపోవటం. ఇదే నా పద్ధతి? ఇదే నా ధర్మం? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీ వలన సంఘానికి, ఆ దేవుని కుటుంబానికి మీ వలన జరుగుతున్న మేలేంటి? మీరు ఏం చేయగలుగుతున్నారు? మీలో చాలామంది ఏంటంటేనండి, కేవలం అంతే నామకార్థ క్రైస్తవులు. మిగతా సంఘాలలో ఎలా అయితే ఉంటారో అలానే మీరు ఉండిపోయారా? అలా ఉంటే మాత్రం మీకు పరలోకం లేదు, రాదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకంటే మీ వలన ఏదో ఆశించి సేవలోకి వచ్చిన వాళ్ళం కాదు, మీ వలన బ్రతుకుతున్న వాళ్ళం అంతకన్నా కాదు. ఆ సంగతి మీకు తెలుసు. అందుకే నిర్మోహమాటంగా చెప్తున్నాను. చాలా దగ్గరకు వచ్చారు మీరు, పరలోకానికి చాలా దగ్గరగా వచ్చారు. ఇంత దగ్గరగా వచ్చి పరలోకాన్ని పోగొట్టుకుంటే నీ అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. ఆ రోజు నువ్వు చాలా బాధపడతావు, చాలా రోధిస్తావు. ఆ రోజు నీకు ఈ మాటల విలువ నీకు ఆ రోజు బాగా అర్థమవుతుంది. కానీ అప్పుడు ఏం ఉపయోగం చెప్పండి? లోకంలో సామెత, చేతులు కాలిన తర్వాత పట్టుకుంటే ఆకులు ఏం ప్రయోజనం రా అంటారు. నరకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత మారిపోతే ఉపయోగం ఏముంది? పాతాళానికి వెళ్ళిన తర్వాత వాడు మారాడు, ధనవంతుడు. వాడు మారడమే కాదు, భూమి మీద ఉన్న తన సహోదరుల మార్పు కోసం కూడా ఎంత బాధపడుతుంటాడో. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారి యొద్దకు దయచేసి మోషేను పంపించయ్యా, ఆయనతో వాక్యం చెప్పించయ్యా. ఎంత బాధపడ్డాడండి వాడు. కానీ ఎక్స్క్యూజ్ చేయలేదండి ఆయన, ఇవ్వలేదు అవకాశం. మారాడు, ఉపయోగం లేదు. అప్పుడు కాదు కదా, యాక్సిడెంట్ అయిన తర్వాత అయ్యో వేగంగా వెళ్ళుండకపోతే బాగుండు అనుకుంటే అప్పుడు ఉపయోగం ఏంది అనుకుంటే, వెళ్ళావు లారీ కింద పడిపోయావు, కాలు చేతులు విరిగిపోయాయి. ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు నేను అనవసరంగా వెళ్ళాను, అయ్యో వాళ్ళు ఏమంటారు నెమ్మదిగా వెళ్ళమన్నారు, నేనే పట్టించుకోలేదు, నేనే ఇలా వేగంగా వెళ్ళిపోయాను, ఇప్పుడు నాకు కాలు చేతులు విరిగిపోయాయి. అప్పుడు నువ్వు ఎంత పశ్చాత్తాపడితే ఉపయోగం ఏముంది చెప్పు? అదేదో ముందే కదా ఉండాలి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరు నామకార్థమైన క్రైస్తవులుగా, వేషధారులైన క్రైస్తవులుగా దయచేసి మీరు ఉండకండి. మీ వలన దేవుని కుటుంబానికి, మీ వలన దేవుని సంఘానికి ఏ మేలు జరుగుతుంది, మీరు ఉపయోగపడగలుగుతున్నారు అనేది మీకే విడిచిపెడుతున్నాను. ఇది దేవుని కుటుంబం, మర్చిపోకూడదు. మీ కుటుంబంలో ఉన్నవారి విషయంలో ఎంత స్పందిస్తారో, అవసరమైతే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని బాగు చేసుకోవటానికి మీకున్నదంతా అమ్ముకుంటారు, అవసరమైతే అప్పైనా చేస్తారు. అవునా కదా చెప్పండి? మీ కుటుంబంలో బాగోలేదండి, ఏం చేస్తారు? మీ కుటుంబంలో ఉన్న వారికి ఎవరికైనా ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్లో ఉంటే నెక్స్ట్ ఏం చేస్తారు చెప్పండి? 24 గంటలు అక్కడ పడిపోతారు అంతే హాస్పిటల్లో. ఎంత ఖర్చైనా పర్వాలేదంటారు, ఉన్నవన్నీ అమ్ముకుంటారు, అవి సరిపోకపోతే అప్పైనా చేస్తారు. మరి దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నవారికి ఆరోగ్యం బాగోలేదు, వారి కోసం ఏం చేయగలుగుతున్నాం మనం చెప్పండి? అంటే నీ బ్లడ్ వాళ్ళే నీ వాళ్ళు అనుకుంటున్నావు, కానీ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా నీ వాళ్ళు కాదా? నీ కుటుంబ సభ్యులు కారా వీళ్ళంతా?
వీళ్ళందరి కోసం ఆలోచించాలండి. నేను మీకోసం ఆలోచించాలి, మీరు నా కోసం ఆలోచించాలి, మీరు అందరి కోసం ఆలోచించాలి. మన సంఘంలో ఉన్న అందరి కొరకు ఖచ్చితంగా అందరము ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడే ఇది దేవుని కుటుంబంగా పిలువబడుతుంది. దేవుని సంఘం, దేవుని కుటుంబం. మొదటి శతాబ్దంలో ఎక్కడో యెరూషలేములో కరువు వచ్చిందని, యెరూషలేములో ఉన్న క్రైస్తవులు బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని ఎక్కడో మాసిదోనియాలో ఉన్నవారు ఆలోచించి డబ్బంతా పోగు చేసి ఆ పౌలు గారికి ఇచ్చి ఆ యెరూషలేముకు పంపిన సందర్భాలు మనం చదువుకోవటం లేదంటారా చెప్పండి. వాళ్ళే ఉన్నవారేమో కాదు, మనకు తెలుసు. మాసిదోనియాలో ఉన్నవారు వారు నిరుపేదలైనట, కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించిందని మాట్లాడతాడు ఆయన. వారు తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు అని చదువుకుంటాం. ఏంటి ఆ దాతృత్వం, ఏంటి ఆ త్యాగం? మొదటి శతాబ్దంలో సంఘాలు ఎందుకు డెవలప్ అయ్యాయంటే ఒక విషయం చెప్తాను. మొదటి శతాబ్దంలో సంఘాలు ఎందుకు డెవలప్ అయ్యాయంటే మొదటి శతాబ్దంలో సంఘాలన్నీ నిజమైన దేవుని కుటుంబాలుగా ఉన్నాయి కనుకనే. మొదటి శతాబ్దంలో సంఘాలన్నీ వాక్య ప్రకారంగా నడిచాయి కాబట్టే. ఈరోజు సంఘాలు ఎందుకు డెవలప్ అవటం లేదు అని అంటే ఈరోజు సంఘాలన్నీ సత్యాన్ని పక్కన పెట్టాయి. వాళ్ళ ఎజెండా ముందు పెట్టుకున్నారు తప్ప దేవుని ఎజెండా ఏంటనేది పక్కన పెట్టేశారు. వాళ్ళకొద్దు. మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించి నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని యేసుక్రీస్తువారు ఒకానొక సమయంలో చెప్పాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీకు తెలుసు. మనుషులు కల్పించిన పద్ధతులు అవే దేవుని ఉపదేశాలుగా ఈరోజు సంఘాలలో బోధన. అందుకే ఈరోజు సంఘాలలో ఆత్మీయత లేదు, ప్రేమ లేదు. ఒక కుటుంబం అంటే ఒక కుటుంబం. ఏమండి నేను అడుగుతాను, ఏమండి మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎన్ని మాటలు అనుకున్నా, ఎన్ని తప్పులు చేసినా వెంటనే క్షమిస్తారు. కానీ సంఘంలో ఉన్నవాడు ఎవడైనా ఒక మాట అన్నాడని తెలిస్తే చచ్చేంత వరకు క్షమించరు వాడిని. ఆహా, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది మనం చూపించే ప్రేమ. మన కుటుంబంలో ఉన్నవారు ఎవరిని అడుగుతాను, మీ కుటుంబంలో ఎప్పుడు మీరు గొడవలు పడలేదా? ఎప్పుడు మీరు కన్నీళ్ళు పెట్టుకోలేదా? ఎప్పుడు బాధపడలేదా? ఎన్నిసార్లు బాధపడి ఉంటారు. ఏమంటే తల్లి కూతుళ్ళు గొడవపడో, అక్క చెల్లెలు గొడవపడో, అన్న తమ్ములు గొడవపడో, తల్లిదండ్రులు పిల్లలకు గొడవపడో, ఎన్నో సందర్భాలలో చాలా మనసు నొచ్చుకొని ఉంటుంది. ఆయన మళ్ళీ వెంటనే కలిసిపోయారా? మళ్ళీ వెంటనే రాజీ, వెంటనే సమాధాన పడతారు. కానీ సంఘంలో ఉన్న కుటుంబాల మధ్య ఏమైపోయింది చెప్పండి. ఇది అంటే మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు మీ కుటుంబం అనుకున్నారు, కానీ వీళ్ళు కాదా? అది నీ కుటుంబం అనుకున్నావు. సంఘం అంటే ఇది దేవుంది, నాది కాదు. తప్పండి. మనం చేసేది ముమ్మాటికి నీ మనసు నొచ్చుకుంటుందంటే అక్కడే నువ్వు అనుకోవాలి ఇది రైట్ అని. నీ మనసుకు గాయం అవుతుందనంటే, నీ మనసుకు ఇబ్బంది కలుగుతుందనంటే వెంటనే నువ్వేమనుకోవాలంటే ఇది రైట్, ఇది వాక్యం, ఇది. అందుకే ఈరోజు ఎందుకు రావట్లేదు? ఎందుకు? యేసుక్రీస్తు అనేక మందిని ఆకర్షించాడు. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు అనేక మందిని ఆకర్షించుకోగలిగాడా? యేసు అనేక మందిని ఆకర్షించుకోగలిగాడు. నేను అడుగుతున్నాను సూటిగా, మీరెందుకు అనేక మందిని ఆకర్షించుకోలేకపోతున్నారు? ఈరోజు ఆయనని నమ్ముకున్న వారమే కదా, ఆయన సంఘమే కదా మనం చెప్పుకుంటున్నాం ఆయన పేరుతోనే. మరి ఆయన పేరుతో పిలువబడుతున్న సంఘముగా ఉన్న మనం ఎందుకు మన చుట్టూ ఉన్న వారిని ఆకర్షించుకోలేకపోతున్నాము? యేసు ఆకర్షించుకున్నాడు, మన సంఘం ఆకర్షించుకోలేకపోతుంది మన చుట్టూ ఉన్న వారిని. అంటే క్రీస్తు చూపించిన ప్రేమ సంఘము ద్వారా మన సమాజంలో చూపించలేకపోతున్నాం. అది ఒప్పుకొని తీరాలి. క్రీస్తు చూపించిన ప్రేమ సంఘాలలో లేదు ఈరోజు. అందుకే మనం ఈరోజు వ్యక్తులను మనం అందుకే ఆకర్షించలేకపోతున్నాం, అనేక మందిని ఆకర్షించలేకపోతున్నాం. ఎందుకండి అక్కడికి మేము రామండి అంటున్నారంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చేటువంటి కుటుంబాల మధ్య, ఇక్కడికి వచ్చేటువంటి వ్యక్తులలో వ్యక్తికి కుటుంబానికి ఒక ఊరిలో ఉన్నవారు ఇంకో ఊరిలో ఉన్నవారికి పడని వాతావరణం ఏమైనా సంఘాలలో ఉందా? ఉంది కాబట్టే కదా అవతల వాళ్ళు రామంటున్నారు. ఎవరు వెళతాడండి, ఆదివారం వెళతాడండి, సాయంత్రం కాగానే ఆదివారం అక్కడ ఆరాధనలో చక్కగా ప్రభు బలలో పాల్గొంటాడు, అక్కడ ద్రాక్షరసం తాగుతాడు, అక్కడ దాగిన సరిపోతే మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఇక్కడ వైన్ షాప్ ముందు లైన్లో ఉంటాడండి. ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకండి? అందుకని మానేశానండి. అంటే నువ్వే కదా మానటానికి కారణం. వాడు క్రీస్తు దగ్గర రాకపోవడం నువ్వే కదా కారణం. క్రీస్తు మంచోడు, కానీ క్రీస్తు నమ్మిన క్రైస్తవుడే బాగోలేడు. ఆలోచించండి. ఇది సంఘము, దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో మనమంతా సభ్యులుగా ఇందులో ఉండటం అది దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం. ఇది కృప వలన దొరికింది తప్ప మన జ్ఞానాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి అస్సలు కాదు. మీరు కృప వలనే మీరు రక్షించబడితే అన్నాడు. మీరు కృప వలనే అన్నాడు. గ్రేస్, బై గ్రేస్ అండి ఇది. నువ్వు నేను అర్హుని కాదు. దేవుని కుటుంబంలో సభ్యుడిగా ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్గా ఎంచుకుంటాడేమో అడిగి చూడండి. ఒక ఎమ్మెల్యే గారు ఆయన కుటుంబంలో సభ్యుడిగా నీ చేర్చుకుంటాడేమో అడగండి. నో,
అంతెందుకండి, మీ పక్కింటి వాళ్ళంతే మీ అనుకున్న రక్త బంధువుల్లో ఉన్న మీ వాళ్ళ పిల్లల్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఈ రోజు నుంచి నా కొడుకుగా నేను చూసుకుంటాను మీరు అనగలరా? అంత మంచి మనసు ఉందా మీకు? అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఉన్న పిల్లల్ని సొంత పిల్లలుగా చూసుకోలేని ఈ రోజుల్లో పరలోకమందున్న దేవుడు పాపిగా పాపాల చేత చచ్చిపోయిన నిన్ను లేపి కడుక్కొని తీసుకుని వచ్చి పరిశుద్ధపరిచి నిన్ను తన కొడుకుగా నిన్ను స్వీకరించాడు అని అంటే ఏం చేసి ఆయన రుణం మనం తీర్చుకోగలమంటారు చెప్పండి? నువ్వు ఏమిచ్చి దేవుని రుణాన్ని నువ్వు తీర్చుకోగలవు? దేవుని కుటుంబంలో సభ్యుడిగా చేసినందుకు నువ్వేం చేయగలుగుతున్నావయ్యా ఈ సంఘానికి? నీ చుట్టూ ఉన్న వారికి నువ్వేం మేలు చేయగలుగుతున్నావు చెప్పు? ఇక ఈ సంఘం ఎంత గొప్పదో మొదటి మాటలో మీరు విన్నారు. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియచేయవలనని ఎవరికి? పరలోకములో ఉన్న ప్రధానులకు అధికారులకు మనం చెబితే వాళ్ళు నేర్చుకోవాలట. అబ్బా, మనం చెబితే వాళ్ళు నేర్చుకోవాలట, మనం చెబితే నేర్చుకోవాలట. అంత గొప్ప స్థాయి ఇచ్చాడు. ఆయన కుటుంబంగా మన గురించి మాట్లాడాడు. ఇక ఈ సంఘం ఏదైతే ఉంది, ఈ సంఘానికి ఎప్పటికీ నాశనం ఉండదు. చాలా సంస్థలు పెట్టారు, చాలా సంస్థలు పెట్టిన వాళ్ళు చచ్చిపోగానే అన్నీ ఎత్తేసారు. ఎన్ని సంస్థలు రాలేదంటే మన కళ్ళ ముందు ఎన్నో సంస్థలు పెట్టారు సమాజంలో. పెట్టిన సంస్థలను ఇప్పటివరకు ఉన్నాయా? లేవు. అన్నీ ఏమైపోతున్నాయి? వాళ్ళు చనిపోయిన తర్వాత అన్నీ ఎత్తేస్తున్నారు, ముక్కలైపోతున్నాయి. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మూలరాయిగా ప్రారంభించబడిన ఈ సంఘం నేటికి 2000 సంవత్సరాలు ఉందా? ఉంది. ఇంకా 2000 ఉంటుంది, ఇంకొక 4000 ఉంటుంది. ఎందుకంటే దానియేలు గ్రంథంలో మీరు విన్నారు కదా గత 2 వారాల క్రితం, ఈ రాజ్యమునకు ఏముండదు అన్నాడు, ఇక అంతం. ఈ రాజ్యమునకు నాశనం ఉండదు అనేశాడు. అంటే ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్లలారా, నాశనము లేని నిత్యము ఉండే ఈ సంఘములో సభ్యుడు అన్నమాట నువ్వు. ఎంత గొప్పదంటే. ఇక చివరిగా ఈ సంఘం ఆయన శరీరం అని చెప్పారు కదా, మొదటగా మీరు విన్నారు. ఈ సంఘం ఆయన శరీరం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరము. ఆ మతం చూడండి, ఆ సంఘము ఆయన శరీరము, ఆయన శరీరము, ఆయన శరీరము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఆయన శరీరం అట. క్రీస్తు శరీరం. శరీరముతో ఎందుకు పోల్చాడు? బాగా వినండి, శరీరంతో ఎందుకు పోల్చాడు? ఏమండి, శరీరములో అవయవాలు, శరీరములో ఏమున్నాయి? అవయవాలు. ఈ అవయవాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఏమైపోయి ఉంటాయి? కలిసిపోయి ఉన్నాయి. అది శరీరం అనగానే అవయవాలతో కూడుకున్నది, అవయవాలతో నిండినది అనే సంగతి మీకు అర్థమైతే, శరీరం అనగానే అనేకమైన అవయవాలు ఉంటాయి అన్న సంగతి మీకు అర్థమైతే, ఈ అవయవాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. ఎప్పుడు కూడా శరీరంలో అవయవాల మధ్య గొడవలు ఉండవు. ఉంటాయా? ఒకవేళ ఉంటే మీరు చర్చికి వస్తారా అసలు? ఏమండి, కాళ్ళు వెళ్దామంటాయి, చేతులు వద్దన్నాయి అనుకో, ఏం చేస్తారు? కాళ్ళేమో పదా చర్చికి అంటాయి, చేతులేమో మేము రావని ఉండిపోతే మీరు రాగలరా? లేదు, అసలు అవకాశం లేదు. ఏమండి, కళ్ళేమో చూడాలంటాయి, చెవులేమో వినొద్దంటాయి, ఎలా అవుతుంది చెప్పండి? అలా ఉండదండి. కంప్లీట్గా మీరు చూడండి, శరీరంలో ఉన్న అవయవాల మధ్య ఉన్న ఐక్యత. శరీరంతో ఎందుకు పోల్చాడంటే, శరీరంలోని అవయవాలు ఎలా ఒక్కొక్కటి కలిసి ఉన్నాయో, సంఘం అనే ఆయన శరీరంలో ఉన్న మీరు కూడా ఎలా ఉండాలి? ఒక్కటిగా కలిసి ఉండాలి. శరీరములో ఎక్కడో ఒక అవయవానికి బాధ కలిగితే మిగిలిన అవయవాలను ఏమైపోతాయి? బాధపడతాయి. అలానే సంఘం అనే ఆయన శరీరములో భాగాలుగా ఉన్న మనం, ఈ సంఘములో ఎవరికి బాధ కలిగినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి నష్టం వచ్చినా, మిగిలిన వారందరూ కూడా ఏమవ్వాలి? మిగిలిన వారందరూ స్పందించాలి. అందుకే సంఘాన్ని శరీరంతో పోల్చాడు. సంఘం జ్ఞానానికి కేంద్రం అన్నాడు. సంఘం దేవుని కుటుంబము అన్నాడు. సంఘం నిత్యము ఉండేది అన్నాడు. సంఘం ఆయన శరీరం. మరి ఇంత గొప్ప అర్హతలు, ఇన్ని గొప్ప ఆధిక్యతలు, ఇంత గొప్ప ధన్యత సంఘానికి ఉంటే, ఈ సంఘంలో సభ్యుడిగా ఉన్న నువ్వెలా ఉన్నావు? మనం ఎలా ఉన్నాం? ఆలోచించండి. తప్పు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని దాటిపోయే ప్రయత్నం చేయకండి. దీని వలన సంఘాన్ని అవమానపరిచిన వాళ్ళు అవుతాం. నేను మళ్ళీ చెప్తాను, సంఘంలో శరీరం మనమంతా కూడా క్రీస్తు శరీరంలో మనమంతా ఏమైపోయాం? అవయవాలు. సంఘం అంతా ఇక్కడ కూడుకుంటూ శరీరముగా ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో ఎవరైనా రాలేదనుకోండి, అంటే అవయవాలు మిస్ అయిపోయాయి. ఇప్పుడు రాని వ్యక్తులను మనం చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి? ఈ అవయవం ఏమైపోయింది?
అన్నీ ఉండాలి కదా. మనతో పాటు మన అవయవాలన్నీ వచ్చాయా? ఏమైనా ఇంటి దగ్గర పెట్టొచ్చారా? ఇంటి దగ్గర ఏమైనా కళ్ళు తీసి పక్కన పెట్టి, చెవులు పక్కన పెట్టి, కాలు పక్కన పెట్టి అలా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? లేదు. అంటే మీరు వచ్చినప్పుడు మీతో పాటు అవయవాలన్నీ వచ్చాయి. మళ్ళీ ఈ అవయవాలతో పాటు మళ్ళీ అనేక లగేజ్ ఏమంటే మళ్ళీ వీటికి తోడు ఒంటి మీద బట్టలు, చేతికి వాచీలు, మెడలో గొలుసులు, కాళ్ళకు చెప్పులు, ఇవన్నీ ఎక్స్ట్రా లగేజే కదా. మరలా ఈ లగేజ్ కూడా తీసుకొచ్చేసాం. మంచిదే. మరి రాకపోతే ఇప్పుడు మనమంతా ఆయన శరీరం అని చెప్పినప్పుడు, ఆయన శరీరంలో మనమంతా భాగాలం అనుకున్నప్పుడు ఇప్పుడు కొన్ని భాగాలు మిస్ అయిపోయాయి. అయితే మరి మిస్ అయిపోయిన భాగాలు ఏంటి? శరీరం అంతా ఒక చోటు ఉంటే నువ్వెందుకు ఎక్కడో ఒక చోటు ఉన్నావు? ఇది నీకు ఉండాల ఆలోచన. ఇలా చేయటం అనంటే ఆయన శరీరాన్ని అవమానపరచటం. సంఘము కూడుకుంటున్నప్పుడు, సంఘమంతా ఒక చోట ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావు అని అంటే అప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా? అదేంటి, ఆయన శరీరం అంతా ఒక చోటు ఉంటే ఆ శరీరంలో ఒక భాగమే నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఎప్పుడైనా మీకు అలా అనిపించిందండి? ఎప్పుడైనా మీకు అలా అనిపించి మీరు బాధపడ్డారా? ఇంకో విషయం చెప్పమంటారా? మీరు సంఘంలో ఉంటేనే మీకు విలువ తప్ప బయట ఉంటే మీకు అసలు విలువ లేదు. మీరు 10 మందిలో ఉండండి, వాయిస్ పెరుగుతుంది, బలం ఉంటుంది, ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. సింగిల్గా ఉన్నారనుకోండి, అంత భయమే. మీకు అర్థం కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అరటి పండ్లు మీరు కొంటున్నా, ద్రాక్ష పండ్లు కొంటున్నా, ప్రత్యేక ద్రాక్ష పండ్లు చూడండి. ఎప్పుడైనా ద్రాక్ష పండ్ల బండి దగ్గరికి మీరు వెళ్ళి చూసినప్పుడు, మీరు ద్రాక్ష పండ్లు కొనాలి అనుకుంటే గుత్తితో ఉన్నాయి మీరు అడుగుతారా, లేదంటే విడిగా ఉన్నాయి మీరు అడుగుతారా? అవి కూడా అవే కదా, పండ్లే కదా, ద్రాక్ష పండ్లే కదా. విడిగా రాలిపోయినవన్నీ పక్కన పెడతాడు, గుత్తిగా ఉన్నాయన్నీ ఒక చోట ఉంటాయి. వాడు ఒకవేళ పక్కలో నుంచి విడిగా ఉన్నాయి పెడతంటే తీసి పక్కన పెట్టి గుత్తిలో ఉన్నాయి కావాలంట మనం. అవి కూడా పండ్లే కదా. ఒకవేళ అవి అమ్మినా ఆ రేటులో తేడా, గుత్తిలో ఉన్న వాటికి ఒక రేటు ఉంటుంది, వాటికి ఇంకో రేటు. వేటికి రేటు ఎక్కువ? కలిసి గుత్తిగా ఉన్నదానికే రేటు ఎక్కువ, విలువ ఎక్కువ అక్కడ. మీరు కూడా అంతే. సంఘంలో ఉంటేనే మీకు విలువ తప్ప సంఘానికి బయట ఉంటే మీకు విలువ ఉండదు, ఎప్పటికీ ఉండదు. గుర్తుంచుకోండి, ఎప్పటికీ ఉండదు. ఒక చెయ్యి పక్కన పడిపోయింది అనుకో, ఎవరికి కావాలి? అది చెయ్యి కట్ చేసి ఇచ్చారనుకో, ఎవరికైనా ఎవరు తీసుకుంటాడు చెప్పండి? వద్దు. శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉన్నప్పుడు నిన్ను శరీరంగా నీకు ఎంత విలువ ఉంటుందో, సంఘంలో ఉన్నప్పుడు, సంఘముతో ఉన్నప్పుడే మనకు విలువ. సంఘంలో నిన్ను చేర్చుకున్నాడు ఆయన, సంఘ సభ్యుడిగా నిన్ను మార్చుకున్నాడు ఆయన, ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు ఆయన. నీ ద్వారా అనేక మంది ఆకర్షించబడాలి తప్ప అనేక మంది సంఘానికి దూరం కావటం అది నీకే చాలా ప్రమాదం. ఒక్కసారి మీ కుటుంబాలను మీరు ఆలోచించండి. ఎక్కడికైనా కుటుంబంతో ఉండాలనుకుంటాం, మరి ఎందుకో దేవుని సంఘానికి రావాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడు మిస్. ఎట్టి పరిస్థితుల్లో మీరు సంఘంగా మీరు కూడుకోకపోవటం, సంఘానికి మీరు రాకపోవటం, ఎక్కడున్నా మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, అమ్మో నేను ఈరోజు ఏమైపోయాను, అవయముగా నేను వేరే చోట ఉన్నాను. నేను వేరైపోయాను అని అంటే సంఘం అంతా ఒక చోట ఉంది, నేనేమో మరొక చోట ఉండిపోయాను. వేరైపోయిన అవయవం పరిస్థితి ఎలా ఉంటుందో, వేరుగా ఉన్న నిన్ను పడగొట్టడం చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు వాడు నిన్ను పడగొట్టడం చాలా ఈజీగా ఉంటుంది, నిన్ను పాపంలో పడేయటం చాలా సులువు. 10 మంది ఉన్న చప్పుడు ఎవరు దాడి చేయాలంటే కొంచెం వెనకాడతాడు శత్రువు. 10 మందిలో ఉన్నప్పుడు కొట్టడం ఈజీయా, ఒంటరిగా ఉన్నప్పుడు కొట్టడం తేలిక? మిమ్మల్ని చెప్పండి. ఒంటరిగా ఉన్నప్పుడు కొట్టడం తేలిక మిమ్మల్ని? 10 మందిలో ఉన్నప్పుడు కొట్టడం తేలిక? ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను పడగొట్టడం చాలా సులువు, కానీ 10 మందిలో ఉన్నప్పుడు చాలా కష్టం. ఐకమత్య మహాబలం. చిన్నప్పుడు పాఠం ఉండేది. తండ్రి 4 కొడుకులు పిలిచాడు, 4 కట్టెలు కలిపాడు, ఇచ్చాడు. 20 అంటే ఎవడు 20 లేకపోయాడు. అదే తీశాడు, ఒక్కొక్కటిగా ఇచ్చాడు. ఇప్పుడు 20 అంటే సులువుగా ఇచ్చేశారు. ఏమర్థమైందిరా? విడివిడిగా ఉంటే విరవబడతాం, కలిసి ఉంటే ఎవడు విరవలేడు. ఇదే నాయన మాకు అర్థమైంది. వెరీ గుడ్. మీరు కూడా విడిగా ఉండకండి, సాతానికి దొరికిపోతారు. అసలే వాడు ఎవరిని బ్రింగాలా అని వాడు వెతుకుతూ, అమ్మయ్య ఈరోజు మిస్ అయిపోయాడు వీడు, కనుక వీని పట్టేసుకోవాలి. వాడికి అవకాశం ఇచ్చావు నువ్వు. కనుక ఆలోచించండి. సంఘము అని అంటే ఎన్ని చెప్పాడని, సంఘం కోసం ఎన్ని విషయాలు చెప్పాడు. మరొక 2-3 వారాలలో ఈ సంఘాల సంబంధించిన ఎపిసోడ్స్ మనం ముగించేసుకుందాం. మరొక ఎపిసోడ్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే. ఈరోజు సంఘం అంటే ఏమి నేర్చుకున్నాం? సంఘం అంటే అది జ్ఞానానికి నిలయం,
సంఘము అనంటే దేవుని కుటుంబం. సంఘము అనంటే నిత్యము ఉండేది, నాశనము లేనిది. సంఘము అంటే ఆయన శరీరం. ఇది సంఘాన్ని గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాటను మీ పిల్లలు జాగ్రత్తగా విన్నారు, ఆలోచిస్తున్నారు, వ్రాసుకున్నారు అని కూడా నమ్ముతున్నాం. అవును నాయన, వారి హృదయం అనే పలకల మీద రాసుకోవాలి ఆ మాటలు. ఒకానొక రోజు కొరింథీలో ఉన్న సంఘం కోసం పౌలు గారు మాట్లాడిన మాట మా జ్ఞాపకం వస్తుంది. మీకు పత్రిక అవసరం లేదు, కారణం మీరే పత్రికలా ఉన్నారు అని. అంటే విన్న వాక్యాన్ని వారు, కొరింథీలో ఉన్నవారు ఆచరణలో చూపించారట. ఆచరణలో చూపిస్తుంటే సమాజం చదువుకుందట. వారిని చూసి చదువుకున్న సమాజం వారి వైపుకు తిరిగిందట. నిజంగా ఈ మాట చదివినప్పుడు మేమంతా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నాయన. కారణం, మేము ఎంతో జ్ఞానాన్ని మేము వింటున్నాం, కానీ దాన్ని మేము ఎందుకో సమాజానికి చూపించలేకపోతున్నాం. చెప్పటం కాదు, చూపించలేకపోతున్నాం. కొరింథీలో ఉన్న సంఘం చూపించిందట. పౌలు గారు నేను చదివాను అంటున్నాడు మిమ్మల్ని. మేము కూడా నాయన మా బ్రతుకుల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మా చుట్టూ ఉన్న సమాజానికి క్రీస్తును చూపించి, మా ద్వారా, మా ప్రవర్తన ద్వారా ఎదుటి వాళ్ళు చదువుకొని క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని సంఘంలోనికి రావటానికి మా ప్రయత్నాలు మేము ఎప్పుడూ ఆపక వాక్యానుసారంగా జీవించినట్లు కృప చేయమని కోరుతూ, వచ్చిన మీ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న మీ బిడ్డలను మీరు దీవించండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎప్పుడు కూడా నాయన సంఘముగా కూడుకోవటం మేము మానకుండా, ఎప్పుడు కూడా సంఘం విషయాలు మీరు జాగ్రత్త కలిగి, ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా ఎప్పుడూ సంఘాన్ని అవమానపరచకుండా, సంఘాన్ని మీరు ఎంత గొప్ప చేశారో అంతగానే ఆ ఎత్తులోని మేమంతా సంఘాన్ని మేము చూచినట్లు, ఆలోచించినట్లు సహాయం చేస్తారని నమ్ముతూ, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనమని, మీ పిల్ల కష్టాలను, కన్నీళ్లను తుడువమని ప్రార్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.